కనుక సమయం కాలాతీతమైంది కాబట్టి నేను మా ప్రెసిడెంట్ గారికి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. జై హింద్, భారత్ మాతాకి. ఏ కార్యక్రమమైన ఆ భగవంతుని మోటూరి శంకరరావు కూడా వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాం.
బంగారం చూడు ఎంత చక్కగా నా కోసం డ్రెస్ అప్ ఏ అమ్మాట మాస్టర్ పిచ్చగుట్లు కొడతారు ఇక్కడే ఉన్నారు. బాగుందయ్యా. అమ్మ ఎవరనుకుంటున్నావు? ఎవరయ్యా? మా అన్నయ్య కదమ్మాయి. నిజంగా మా అన్నయ్య కదమ్మాయి. నమస్కారం అండి చంద్రబాబు గారు. తప్పు నీది కాదు చెప్పాను కదా. సరే మరి ఈ విధంగా మనం ఆఖరిగా చిన్న క్వశ్చన్ అడుగు. నీ పేరేంటి? చాతుర్య. ఓ మంచి చాతుర్యం. బాబా చాలా మంచి పేరు పెడుతున్నాడు. పేరు పెడుతున్నాడు పిల్లలకి. చాతుర్య నువ్వు ఏ క్లాస్? థర్డ్ క్లాస్. నువ్వే క్లాస్? నేను 4th క్లాస్. అదే కిందకి చెప్పావు 2 kg అని. నా ఇష్టం. అన్ని ఇష్టమేనా? పెద్దలకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చినటువంటి పెద్దలకి, మా సోదరులైనటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ అందరికీ, అదేవిధంగా మన నృత్య కళాకారులకి, ఈ కేబిఎన్ కాలేజీ యాజమాన్యం తరఫున వచ్చినట్టు నారాయణ గారికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా జరగాలని మేము కోరుకుంటున్నాము. ఈ ఆర్మీ డే సందర్భంగా ప్రతి జిల్లాలోనూ ఈ యొక్క ఆర్మీ డే సెలబ్రేషన్ చేసుకోవాలి. ఈ ఆర్మీ డే సెలబ్రేషన్ చేసుకోవడం అంటే కేవలం నృత్యాలు, గీతాలు కాకుండా ఈ ఆర్మీలో పనిచేసి వచ్చి మన సోదరులందరికీ కూడా ఒక డే కేటాయించి ఆ యొక్క డే రోజున ఏమైనా సమస్యలు ఉంటే, ఏమైనా ఇబ్బందులు ఉంటే అవి పరిష్కారం చేసుకునే దిశగా ఆర్మీ డే చేయడం జరిగింది. ఇంతకుముందు కేకేఎన్ రావు గారు చెప్పినట్టుగా జనవరి 15వ తారీఖున బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి మన జనరల్ కయ్యప్ప గారు, తర్వాత ఫీల్డ్ మార్షల్ ప్రమోట్ అయ్యారు. ఆయన దగ్గర తీసుకున్న కానించి ఆ రోజున చెప్పుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఆర్మీ డే రోజు సెలబ్రేషన్ చేసుకుని దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ గారిని, లోకల్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ సోల్జర్ బోర్డు ఆఫీసర్ గారిని వాళ్ళని కూడా పిలిచి ఇందులో భాగస్వామ్యం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. మొక్కై ఓమున మానై ఓమున అన్నట్టు నేను పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు ఆల్రెడీ మెంటల్ ఫిక్స్ అయిపోయారు. అలాంటి అబ్దుల్ కలాం గారి జీవితంలో చివరి సంఘటన చెప్పి నేను పూర్తి చేస్తాను. రాష్ట్రపతి చేసి వచ్చిన తర్వాత ఒక ఇంటర్వ్యూలో అడిగారు విలేకరులు, మీ జీవితంలో అత్యధికమైన ఆనందకరమైన సంఘటన ఏంటి? విచ్ ఈస్ ద హ్యాపీనెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అని అడిగారు. ఇంకొకరు అయితే వెంటనే తక్కువ చెప్తారు, రాష్ట్రపతి కావడమే జీవితంలో అదృష్టం, అంతకంటే పెద్ద పోస్ట్ లేదు భారతదేశంలో. కానీ అబ్దుల్ కలాం గారు ఆ పదం చెప్పలేదు. ఆయన ఏం చెప్పారంటే, వారు డిఆర్డీఏలో ఉద్యోగం చేసేటప్పుడు హైదరాబాద్లో, అప్పటి వరకు మన దేశంలో పోలియో వచ్చిన వారికి కార్డు పెట్టేవారు, కాలిఫర్స్ అంటాం. అది స్టీల్తో పెట్టి తయారు చేసేటి ఉండేది. అది బరువు ఎక్కువ ఉంటుంది. అప్పుడు వారికి ఆలోచన వచ్చింది, శాటిలైట్స్ వాడే మెటల్స్తో కనుక ఈ కాలిఫర్స్ తయారు చేస్తే వెయిట్ లాస్ అవుతుంది, ఎందుకు చేయకూడదు అని చెప్పేసి శాస్త్రవేత్తలతో, డాక్టర్తో కలిపి చర్చించారు. వాళ్ళందరూ కూడా తయారు చేయొచ్చు అని చెప్పారు. అప్పుడు కొత్తగా కాలిఫర్స్ తయారు చేశారు. అప్పటి వరకు ఒక పాపకి ఆపరేషన్ అయి స్టీల్ రాడ్ ఉంది, అది 1.5 kgs బరువు. కొత్తగా తయారు చేసిన కాలిఫర్ ఏదైతుందో అది 0.5. కానీ ఆ పాపకి ఆపరేషన్ చేసి ఈ కొత్తగా తయారు చేసిన కాల్ని దాన్ని చేశారు. ఆ పాప ఆపరేషన్ అయిపోయిన తర్వాత బెడ్ పెంచి 4 అడుగులు నడవమని చెప్పారు. ఆ పాప నడుస్తూ వస్తుంటే ఆ పాప కళ్ళలో ఆనందం ఏదైతుందో, నా లైఫ్ లో హ్యాపీనెస్ట్ మూమెంట్ అని అప్పుడు భారత రత్న వచ్చినప్పుడు కాదు, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినప్పుడు కాదు, కానీ ఎదుటి వ్యక్తి ఆ పాప కళ్ళల్లో ఆనందము నా లైఫ్ లో హ్యాపీనెస్ట్ మూమెంట్ అని రాసుకున్నారు అబ్దుల్ కలాం. వాటి మన జీవితంలో కూడా ఎదుటి వారి కళ్ళలో ఆనందం, ఈ దేశ హితం కోసం మనం ఆలోచించే పనులు చేస్తూ మనం అందరం కూడా ముందుకెళ్లాలని మరొకసారి ఆర్మీ డే సందర్భంగా జవాన్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. నిర్దేశించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన పెద్దలు మధుకర్ గారు. మరి నా ముందు మాట్లాడినటువంటి అధ్యక్షులు నాగరాజు గారు ఈ కార్యక్రమం బాధ్యత కోసం మరి లాస్ట్ ఇయర్ వచ్చారు, మరి ఈ సంవత్సరం కూడా వచ్చి
నేను ఈ మట్టిలో నుంచి పుట్టాను, అవసరమైతే ఆ మట్టిని మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి ఒక సైనికుడు అన్నాడని చెప్పారు. అలాగే సైనికుడు బాధపడేది కాల్చబడినప్పుడు కాదు, అతని త్యాగం గుర్తించబడినప్పుడు అని చెప్పారు. నేను వచ్చే ముందు మా మేనగోడలో తెలిసింది, పలానా చోటుకి వెళ్తున్నానంటే ఒక మాట చెప్పండి, నాకెందుకో నాకే కాకుండా మా తోటి వాళ్ళందరికీ ఒక పోలీసును చూస్తే భయం వేస్తుంది, ఒక సైనికుడు చూస్తే ధైర్యం వస్తుందని చెప్పి నా తరఫున చెప్పండి. కాపాడుతున్న నేపథ్యంలో వారి కుటుంబానికి రక్షణ కల్పించాలి, వారి కుటుంబానికి భరోసా కల్పించాలని ప్రతి ఒక్క సైనికుడు, దేశాన్ని కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్క సైనికుడు 1 ర్యాంక్ 1 పెన్షన్ ని ప్రవేశపెట్టి సైనికులందరూ కూడా సమాన దృష్టితో చూసిన సందర్భాలు మనం చూడడం జరిగింది. అదేవిధంగా సంవత్సరాల తరబడి సరిహద్దుల్లోని ప్రాణాలు కాస్తున్నటువంటి వారి ఆత్మస్థైర్యాన్ని పెంచేందుకు వారి కుటుంబ సభ్యుడిగా ఆ ప్రాంతానికి వెళ్ళి వారితో పాటు కలిసి దీపావళి చేసుకుని వారి ఆత్మ స్థైర్యాన్ని పెంచే దిశగా వారి యొక్క చేసినటువంటి సందర్భాలు మనం చూడడం జరిగింది. ఈ విధంగా చూసినట్టయితే ఈ 10 సంవత్సరాల కాలంలో సైనికుల కోసం, సైనికుల కుటుంబాల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం.